పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల దగ్గర పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో బెనిఫిట్ షో పూర్తవగా కాసేపటి క్రితమే తెలంగాణలో బెనిఫిట్ షో ప్రారంభమైంది. సినిమాలో పవన్ యాక్టింగ్ లో ఇరగతీశారంటూ ఏపీలో పవన్ అభిమానులు చెబుతున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత హరిశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో అభిమానులు భారీగా హోప్స్ పెట్టుకున్నారు. ఐమాక్స్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అయింది. అయితే ప్రస్తుతం మన ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఇప్పటికీ ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండటం జరిగింది. ఐమాక్స్ దగ్గర మనం చూడొచ్చు పవన్ ఫ్యాన్స్ ఇప్పుడే ఈ సినిమా చూడటం కూడా మొత్తం కూడా పవన్ ఫ్యాన్స్ మొత్తం కూడా రావడం జరిగింది. ఈరోజు ఉగాది సెలవైనా కూడా ఈ సినిమా చూడటం కోసం కూడా మొత్తం కూడా టికెట్ల కోసం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఇక ఏపీలో మాత్రం ఈ సినిమాకి ఇప్పటికే తెల్లవారుజామున 4 గంటలకి షో కూడా పట్టడం జరిగింది. ఇప్పటికే మంచి టాక్ కూడా రావడంతో ఫ్యాన్స్ మొత్తం కూడా ఉత్సాహంగా థియేటర్ దగ్గరికి కూడా వస్తున్న పరిస్థితి అవుతుంది. ఇక్కడ మనం చాలామంది పవన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇప్పటికే ఏపీలో సినిమా పడటం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది అంటున్నారు, ఏమంటున్నారు? ఫుల్ బాగుంది అంటున్నారు. ఇక్కడ మేము చూసినాక కూడా చెప్తాం బాగుంటుంది, బాగుంటుంది. ఎట్లయినా మేము అనుకుంటున్నాం హరిశంకర్ మా పల్స్ పట్టుకున్నాడు ఆల్రెడీ. అందరు ఏదేదో నెగిటివ్ రివ్యూస్ అవి ఆల్రెడీ కొంతమంది ట్విట్టర్లో చేస్తున్నారు. అవన్నీ ఏం లేదు, ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. మేము ట్విట్టర్లో కూడా చూస్తున్నాము. 4 o'clock నుంచి రన్నింగ్. అట్లా మాకు హరిశంకర్ మా నాడి పట్టేసిండు ఆల్రెడీ. సినిమా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాము. గబ్బర్ సింగ్ రిపీట్ అవుతుంది అనేసి అనుకుంటున్నాం. ఆ హిట్ ఇంకా దానికంటే ఇంకా ఎక్కువనే ఉండాలనేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆకాశంలోనే చూడాలి, తగ్గి చూడదు. మీరు చెప్పండి. మనము శక్తి అంటే ఒక చాలా పవర్ఫుల్ థింగ్ గుర్తొస్తుంది. నక్షత్రం అంటే అది వేడి అత్యంత ఇది. సో శక్తి నక్షత్రం అంటే ఏంటి, ఇంకా మనం తట్టుకోలేము అనమాట. పవర్ స్టార్, దట్ ఈస్ పవర్ స్టార్ అంటే దాని అర్థం చెప్తున్నా. అంటే మామూలు నక్షత్రాల కన్నా 100 రెట్లు శక్తివంతమైన స్టార్ మన పవర్ స్టార్. అటువంటి వాడిని హ్యాండిల్ చేయాలంటే మామూలు వాళ్ళు సరిపోరు. సూర్యుడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, కాలిపోతారు. హరీష్ శంకర్ లాంటి మాలాంటి ఫ్యాన్స్ మాత్రమే పవర్ స్టార్ని కరెక్ట్గా డైరెక్ట్ చేయగలరు. ఈ మూవీ నుంచి నేను పెద్ద ఫ్యాన్. బాబు కూడా చూపిద్దాం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి లాస్ట్ టైం ఓజీ చూపించాను. ఓజీ కూడా ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బికాస్ ఆఫ్ హిజ్ యాక్షన్. అండ్ నో డౌట్ అండి, పవన్ కళ్యాణ్ ఎంట్రీ షాట్, టెంపుల్లో జీప్ బ్యాక్ నుంచి అనే షార్ట్స్, యాంగిల్స్ ఒక్కొక్కటి మామూలుగా లేవు. ఇది ఆల్మోస్ట్ ఇది నో డౌట్ అబౌట్ దట్. ఉగాది అయితే బిగిన్ అయిపోయింది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇప్పుడు ఏపీలో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అక్కడ మంచి హిట్ టాక్ రావడం జరిగింది. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి పవన్ గారి నుంచి? అండి, పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చినా ఎలాగొచ్చినా ఆయన వైబు, ఆయన ఎనర్జీ, అబ్బాబాబా. సినిమా ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ కోసం వస్తాం. ఆ స్క్రీన్ మీద ఆయన అలా కనపడితే చాలు. ఆ సినిమా స్టోరీతో సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. ఆయన తీసేది ఆయన డబ్బులు సంపాదించడానికో దేనికో కాదు, జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నేనున్నా ఇంకా సినిమాలు చేస్తాను అనే భరోసా ఇవ్వడానికి మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ అభిమాని, మెగాస్టార్ గారి అభిమాని. అయితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే రాజకీయాల పరంగా కానీ సినిమాల పరంగా కానీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేయాలనుకున్న విషయాలు, అంశాలన్నీ పొందుపరిచి తయారు చేసిన కథాంశం పహార. దేశ సమగ్రతను, దేశ సంపదను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరం కూడా ఏ విధంగా పహారా గాయాలో అని తెలియజేయటకు వీళ్ళిద్దరు సినిమాలన్నీ కలిపి కూడా 200 లోపు ఉంటాయి. ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ పహారా సినిమా ఒక ఎత్తు. దేశ సమగ్రతను ఇప్పుడు వీరు ఏదైతే ప్రజలకు చేరవేయాలనుకున్న విషయాలు ఉంటాయో, చైతన్యపరచాలనుకున్న విషయాలు ఉంటాయో, అన్ని అంశాలు పొందుపరిచి తయారు చేసిన కథాంశం పహారా. రాజకీయాలు, సినిమాలు ఆయన రెండు చేయగలరు, రెండు సక్సెస్ కాగలరు. కాబట్టి ఈ రోజున ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీకి మించి కలెక్షన్స్ వస్తాయి. ఆయన నటన అద్భుతం. శ్రీలీల, రాశి కన్నా ఇద్దరికి కెమిస్ట్రీ బాగుంది. తర్వాత హరిశంకర్తో పాటు 2 దర్శకులు, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, వీళ్ళిద్దరు తమ్మను ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా ఉంటుంది. ఈరోజు ఉగాది ముందొచ్చిందా అనే ఫీల్ కలిగించిన ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం అయితే ఐమాక్స్ దగ్గర ఉన్నటువంటిది ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించినటువంటి మూవీకి సంబంధించి రిలీజ్ అప్డేట్స్. ఇక షో అయిపోయిన తర్వాత చూసినటువంటి ప్రేక్షకులు వాళ్ళ యొక్క టాక్ ఏ విధంగా ఉంటుందని కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఐమాక్స్ దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా ఇది. కెమెరామెన్ ధనంజయ్తో వెంకట్, 10 TV.